ఏపీ డిప్లొమాది C23 వాళ్ళ రిజల్ట్స్ వచ్చేసరికి బాగా డిలే అయినాయి. అది మనందరికి తెలిసిన విషయమే. అయితే దీనికి గల కారణాలు గతంలో మనం చాలా మాట్లాడుకున్నాము. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు మేము సరే ఫస్ట్ ఇయర్‌లో ఉన్నవాళ్ళున్నారు. సెకండ్ ఇయర్‌లో ఉన్నవాళ్ళున్నారు. ఫైనల్ ఇయర్‌కి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే ఇక్కడేంటంటే మరి ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. ఇక మీ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో డిప్లొమా సంబంధించిన డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. దాంట్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే సో ఇప్పుడంటే ఏదో కరెక్షన్ పొరపాటు అని చెప్పేసి ఎక్కడో జరిగిందని, ఇక్కడ జరిగిందని కాదు. దానివల్ల ఇది చేశారు కానీ ప్రతి సంవత్సరం ఈ పాటికి రిజల్ట్స్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా షెడ్యూల్ అయిపోయాయి. మరి ఇప్పుడున్న వాళ్ళకి డిలే అయిపోద్ది అకాడమిక్ ఇయర్ అంటే ఖచ్చితంగా డిలే అవ్వదు. ఎందుకంటే రిజల్ట్స్ అనేది ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఒకప్పుడు వచ్చేసరికి రిజల్ట్స్ అనేవి సెకండ్ మిడ్ అయిపోయిన తర్వాత వచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అయితే మీ అకాడమిక్ ఇయర్ అనేది వెనక్కి వెళ్ళదు కానీ మీ రిజల్ట్స్ అనేవి మాత్రం డిలే అవడం అయితే జరుగుతుంది. అది కూడా ఈ ఒక్కసారికి. నెక్స్ట్ అటెంప్ట్ లో మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అంటే కాదు. ఫస్ట్ టైం దీన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి దీని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకోవడానికి ఇదంతా డిలే చేయడం అయితే జరిగిందని చెప్పేసి మనం భావించవచ్చు. నెక్స్ట్ టైం నుంచి ఇలా డిలే అనేవి జరగవు. రిజల్ట్స్ అయితే అతి త్వరలో వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.